హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఒకసారి బింబిసార మహారాజు మరణాంతరం స్వర్గ సుఖాలను పొందాలనే ఉద్దేశంతో యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞంలో వేల కొలది మేకలను బలిస్తున్నాడు. గుంపులు గుంపులుగా మేకల కాపరులు తమ మేకలను యజ్ఞశాలకు తీసుకువస్తున్నారు. అదే సమయంలో బుద్ధ భగవానుడు అటుగా వెళ్తున్నాడు. ఒక మేకపిల్ల కాలికి గాయం అవడం వలన కుంటుకుంటూ యజ్ఞశాలకు నడుస్తూ వస్తుంది. ఆ మేకపిల్ల కొద్ది క్షణంలో బలివ్వబోతుండగా అక్కడ ఉన్న తాటాకులను తింటూ ఉంది. మేకల అమాయకత్వం, వాటి దయనీతి స్థితి చూసి ఆయన హృదయం ద్రవించింది. తనలో తాను ఇలా అనుకున్నాడు, ఎంత క్రూరత్వం! పుణ్యం కోసం వేలాది అమాయక జీవులను చంపుతున్నారు, కానీ స్వర్గాన్ని పొందే విధానం ఇది కాదు. ఒక ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు. ఇలా అనుకుంటూ ఆయన మేకపిల్లను తన చేతిలోకి తీసుకొని నేరుగా యజ్ఞం జరిగే ప్రదేశానికి వెళ్ళాడు. మహానుభావుడైన బుద్ధుని చూసి రాజు చాలా సంతోషించి అతి భక్తి శ్రద్ధ వినయాలతో స్వాగతం పలికి ఆయన రాకకు కారణం అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు, ఓ రాజా, వేలాది అమాయక జీవుల్ని నీవు బలిచ్చి స్వర్గాన్ని పొందుదామని అనుకుంటున్నావు. వాటిని చంపితే నీవు స్వర్గాన్ని పొందగలవు, కానీ నన్ను బలివ్వు, స్వర్గంలో ఇంకా మంచి స్థానం పొందగలవు. ఆ మాట బుద్ధుడు అనగానే వారి అపారమైన దయాగుణం, ఆత్మ వైరాగ్యాన్ని గమనించిన రాజు పూర్తిగా పరివర్తన చెంది ఆ యజ్ఞాన్ని, జంతు బలిని పూర్తిగా మానేసి బుద్ధుని శిష్యునిగా మారిపోయాడు. బుద్ధ భగవానుడు మూర్తిభవించిన దయా స్వరూపుడు. దశావతార స్తోత్రంలో జయదేవ మహాకవి ఈ భావాన్ని అతి సుందరంగా వర్ణించాడు. ఓ కేశవ, నీవు మహాజ్ఞాని అయిన బుద్ధుని రూపంలో అవతరించి జంతు బలులను ప్రోత్సహించే క్రతువుని ఖండించావు. బుద్ధుడు తన జీవితాన్ని ఇతరుల శ్రేయస్సు కోసం అంకితం చేశాడు. శోకాలను రూపుమాపడానికి బుద్ధుడు ఈ ప్రపంచాన్ని త్యజించి శోకాలకు అతీతమైన నిర్వాణ స్థితిని పొందాడు. బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరిచాడు. ప్రతి మనిషి తాను ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలను వచ్చే జన్మలో అనుభవించవలసి వస్తుందని, పుణ్యకర్మలు లేదా పాపకర్మలు పూర్తిగా తొలగిపోయే వరకు మనిషి జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.